ఓం శాంతి. నవంబర్ 2వ తారీఖు 2023 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, స్మృతి రూపీ ఔషధం ద్వారా స్వయాన్ని సదా నిరోగిగా చేసుకోండి. స్మృతి చేసే మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పే అభ్యాసం ఉంచుకుంటే వికర్మజీతులుగా అయిపోతారు. ప్రశ్న: ఏ పిల్లలైతే తమ ఉన్నతిపై సదా గమనముంచుకుంటారో వారి గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: వారి ప్రతి కర్మ సదా శ్రీమతముపై ఆధారపడి ఉంటుంది. పిల్లలు, దేహాభిమానంలోకి వశము కాకండి. స్మృతి యాత్ర చార్టును ఉంచండి. తమ లెక్కాచారాన్ని రాసుకోండి. ఎంత సమయం తండ్రి స్మృతిలో ఉన్నామో, ఎంత సమయం ఇతరులకు అర్థం చేయించామని చెక్ చేసుకోండి అని తండ్రి శ్రీమతమునిచ్చారు. పాట: నీవు ప్రేమ సాగరుడవు. ఓం శాంతి. ఇక్కడ కూర్చున్నప్పుడు తండ్రి స్మృతిలో కూర్చోవాలి. మాయ చాలామందిని స్మృతి చేయనివ్వదు. ఎందుకంటే దేహాభిమానులుగా ఉన్నారు. కొంతమందికి బంధుమిత్రులు, కొంతమందికి ఆహార పానీయాలు మొదలైనవి గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇక్కడకు వచ్చినప్పుడు మీరు తండ్రిని ఆహ్వానించాలి. ఉదాహరణకు, లక్ష్మిని పూజించినప్పుడు లక్ష్మిని ఆహ్వానిస్తారు కదా, అప్పుడు లక్ష్మి ఏమీ రాదు, కేవలం అలా అంటారు. మీరు కూడా తండ్రిని స్మృతి చేయండి లేక ఆహ్వానించండి. స్మృతి చేయడం లేక ఆహ్వానించడం రెండూ ఒక్కటే. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. వికర్మలు చాలా చేశారు కనుక ధారణ జరగదు. అందుకే తండ్రిని కూడా స్మృతి చెయ్యలేరు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా వికర్మజీతులుగా అవుతారు. ఆరోగ్యం లభిస్తుంది. ఇది చాలా సహజం. కానీ మాయ లేక గతంలో చేసిన వికర్మలు అవరోధాలు కలిగిస్తాయి. తండ్రి చెప్తున్నారు, మీరు అర్ధకల్పము అయథార్థంగా స్మృతి చేశారు. ఇప్పుడైతే ప్రత్యక్షంగా ఆహ్వానిస్తారు. ఎందుకంటే వారు వచ్చి మురళిని వినిపిస్తారని మీకు తెలుసు. కానీ ఈ స్మృతి చేసేందుకు అలవాటు పడి ఉండాలి. సదా నిరోగులుగా అయ్యేందుకు సర్జన్ నన్ను స్మృతి చేయండని స్మృతి అనే ఔషధమునిస్తారు. మళ్ళీ మీరు వచ్చి నన్ను కలుసుకుంటారు. నన్ను స్మృతి చేయడం ద్వారానే వారసత్వము పొందుతారు. తండ్రిని, మధురమైన ఇంటిని స్మృతి చేయాలి. ఎక్కడకు వెళ్ళాలో ఆ ఇంటిని బుద్ధిలో ఉంచుకోవాలి. తండ్రి ఇక్కడకు వచ్చి సత్యమైన సందేశాన్ని ఇస్తారు. ఇతరులెవ్వరూ ఈశ్వరుని సందేశాన్ని ఇవ్వలేరు. ఆ సందేశకులైతే ఇక్కడకు స్టేజిపై పాత్రను అభినయించేందుకు వస్తారు. ఈశ్వరుణ్ణి మర్చిపోతారు. ఈశ్వరుని గురించే వారికి తెలీదు. నిజానికి వారిని సందేశకులని, పైగంబర్లని, మెసెంజర్లని అనరాదు. మనుషులు వారికి ఆ పేర్లను పెట్టారు. వారు ఇక్కడకు వచ్చి తమ పాత్రను అభినయించాలి. కనుక వారు ఎలా స్మృతి చేస్తారు? పాత్ర చేస్తూ చేస్తూ పతితులుగా అవ్వాల్సిందే. మళ్ళీ చివర్లో పావనంగా అవ్వాలి. తండ్రే వచ్చి పావనంగా చేస్తారు. తండ్రి స్మృతి ద్వారానే పావనంగా అవ్వాలి. తండ్రి చెప్తున్నారు, పావనంగా అయ్యేందుకు
ఒకే ఉపాయముంది. దేహ సహితము ఉన్న దేహ సంబంధాలన్నీ మర్చిపోవాలి. పరమాత్మ అయిన నన్ను స్మృతి చేయమని ఆత్మలైన మీకు ఆజ్ఞ లభించిందని మీకు తెలుసు. అలా స్మృతి చేస్తే ఆజ్ఞాకారులని పిలువబడతారు. ఎవరెంత పురుషార్థము చేస్తారో అంత ఆజ్ఞాకారులు. స్మృతి తక్కువగా చేస్తే తక్కువ ఆజ్ఞాకారులు. ఆజ్ఞాకారులు పదవి కూడా ఉన్నతమైనది పొందుతారు. తండ్రి ఆజ్ఞ ఒకటేమో, తండ్రినైన నన్ను స్మృతి చేయండి. రెండవది జ్ఞానాన్ని ధారణ చేయండి. స్మృతి చేయలేదంటే చాలా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉంటే చాలా ధనము ప్రాప్తిస్తుంది. భగవానువాచ నన్ను స్మృతి చేయండి మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పండి. అనగా డ్రామా ఆది మధ్యాంతాలను తెలుసుకోండి. నా ద్వారా నన్ను తెలుసుకోండి. సృష్టి ఆది మధ్యాంతాల చక్రమును తెలుసుకోండి. ఈ రెండు ముఖ్యమైన విషయాలు. వీటిపై గమనమివ్వండి. శ్రీమతముపై పూర్తి గమనముంచినట్లయితే ఉన్నతమైన పదవిని పొందుతారు. దయాహృదయులుగా అవ్వాలి. అందరికీ మార్గాన్ని తెలిపించాలి. కళ్యాణము చేయాలి. మిత్ర సంబంధీకులు మొదలైన వారిని సత్యమైన యాత్రకు తీసుకుని వెళ్ళే యుక్తిని రచించాలి. అవి శారీరక యాత్రలు. ఇది ఆత్మిక యాత్ర. ఈ ఆత్మిక జ్ఞానము ఇంకెవ్వరి వద్ద లేదు. అవన్నీ శాస్త్రాల వేదాంతము. ఇది ఆధ్యాత్మిక ఆత్మిక జ్ఞానము. పరమాత్మ ఆత్మలకు అర్థం చేయించి తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకే ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు. చాలామంది పిల్లలు గత్యంతరము లేక తప్పదన్నట్లు ఇక్కడకు వచ్చి కూర్చుంటారు. వారికి తమ స్వ ఉన్నతి గురించిన ఆలోచనే ఉండదు. దేహాభిమానము చాలా ఉంటుంది. ఆత్మాభిమానులుగా ఉంటేనే దయాహృదయులుగా అవుతారు. శ్రీమతాన్ని అనుసరిస్తారు. కానీ ఆజ్ఞాకారులుగా లేరు. ఎంత సమయం స్మృతి చేశాను, ఏ ఏ సమయాలలో స్మృతి చేశానని చార్టు పెట్టండి. ఇంతకు ముందు చార్టు పెట్టేవారు. భలే, బాబా వద్దకు పంపకపోయినా మీ వద్ద అయినా చార్టు నుంచండి. మేము లక్ష్మిని వరించేందుకు యోగ్యులుగా అయ్యామా అని తమ ముఖాన్ని చూసుకోండి. వ్యాపారస్తులు తమ లెక్కాచారము రాసుకుంటారు. కొందరు మనుషులు రోజంతటి దినచర్యను రాసే అభిరుచిని కలిగి ఉంటారు. ఎంత సమయం నేను బాబా స్మృతిలో ఉన్నానని లెక్కాచారం రాయడం చాలా మంచిది. ఎంత సమయం ఇతరులకు అర్థం చేయించాను, ఇలా చార్టు ఉంచితే చాలా ఉన్నతి జరుగుతుంది. ఇలా చేయమని తండ్రి సలహానిస్తారు. పిల్లలు తమ ఉన్నతిని చేసుకోవాలి. మాలలోని మణిగా అయ్యేవారు చాలా పురుషార్థము చేయాలి. బ్రాహ్మణుల మాల ఇప్పుడే తయారవ్వజాలదని, అంత్యములో అవుతుందని, అప్పుడు రుద్రమాల తయారవుతుందని బాబా చెప్పారు. బ్రాహ్మణుల మాలలోని మణులు మారుతూ ఉంటాయి. నేడు 3, 4 నెంబరులో ఉన్నవారు మరుసటి రోజు చివరికి వెళ్ళిపోతారు. ఎంత తేడా వచ్చేస్తుంది! కొందరు కింద పడి దుర్గతి పాలవుతారు. మాల నుండి కూడా పోతారు. ప్రజలలో కూడా పూర్తి చండాలుర జన్మను తీసుకుంటారు. మాలలో కూర్చబడాలంటే చాలా కష్టపడాలి. తమ ఉన్నతిని ఎలా చేసుకోవాలో చాలా మంచి సలహానిస్తారు.
బాబా అందరి కొరకు చెప్తారు. భలే చెవిటి వారికైనా సైగలతో తండ్రి స్మృతిని ఇప్పించవచ్చు. చెప్పేవారి కంటే ఉన్నతంగా వెళ్ళవచ్చు. గుడ్డివారు, కుంటివారు ఎలాంటి వారైనా ఆరోగ్యవంతుల కంటే శ్రేష్ఠ పదవిని తీసుకోవచ్చు. క్షణంలో సూచన ఇవ్వడం జరుగుతుంది. సెకండులో జీవన్ముక్తి లభిస్తుందని గాయనముంది కదా. తండ్రి వారిగా అవుతూనే వారసత్వము తప్పకుండా దొరికేస్తుంది. కానీ అందులో నెంబరువారు పదవులు తప్పకుండా ఉంటాయి. పిల్లలు జన్మించగానే ఆస్తికి హక్కుదారులుగా అవుతారు. మీరు ఆత్మలు, పురుషులైన కారణంగా తండ్రి వారసత్వపు అధికారాన్ని తీసుకోవాలి. ఆధారమంతా పురుషార్థముపైనే ఉంది. తర్వాత కల్పక్రితము కూడా ఇటువంటి పురుషార్థమే చేశామని అనడం జరుగుతుంది. ఇది మాయజతలో మల్ల యుద్ధము. మాయా రావణునితో పాండవులే యుద్ధము చేశారు. కొందరు పురుషార్థం చేసి విశ్వాధిపతులుగా, డబల్ కిరీటధారులుగా అవుతారు. కొందరు ప్రజలలో కూడా నౌకర్లు, చాకర్లుగా అవుతారు. అందరూ ఇక్కడే చదువుతున్నారు. రాజధాని స్థాపన అవుతోంది. తప్పకుండా ప్రారంభంలో ఉన్న మణులపైకే గమనము వెళ్తుంది. అష్టరత్నాలు ఎలా నడుస్తున్నారో పురుషార్థము ద్వారా తెలిసిపోతుంది. బాబా అంతర్యామి కాదు. అందరి మనసును చదివేవారు కాదు. అంతర్యామి అంటే సర్వజ్ఞులు. ప్రతి ఒక్కరి మనసులోని మాటలను కూర్చొని తెలుసుకోరు. సర్వజ్ఞులు అంటే జ్ఞానసాగరులు. సృష్టి ఆది మధ్యాంతాలను తెలిసినవారు. అలాగని నన్ను థాట్ రీడర్ అని అనుకుంటున్నారా? నేను సర్వజ్ఞుడను. అనగా భూత, వర్తమాన, భవిష్యత్తులనే సృష్టి ఆది మధ్యాంతాలను తెలిసిన వారని అంటారు. అంతేకాని వీరు కూర్చొని ఒక్కొక్కరి హృదయాన్ని చదవరు. నన్ను థాట్ రీడర్గా భావిస్తున్నారా? నేను అన్నీ తెలిసిన వాడిని, అనగా జ్ఞానస్వరూపుడైన నాలెడ్జ్ఫుల్. భూత, భవిష్యత్తు, వర్తమానాలనే ఆదిమధ్యాంతాలని అంటారు. ఈ చక్రం ఎలా తిరుగుతుందో, ఎలా పునరావృతమవుతుందో దాని గురించి నాకు తెలుసు. ఆ జ్ఞానాన్నే పిల్లలైన మీచే చదివించేందుకే వస్తాను. ఎవరెంత సర్వీస్ చేస్తున్నారో, ఎంతగా చదువుతున్నారో ప్రతి ఒక్కరూ తెలుసుకోగలరు. అలాగని బాబా కూర్చొని ఒక్కొక్కరిని గురించి తెలుసుకుంటారని కాదు. బాబా కూర్చొని ఈ వ్యాపారం ఎందుకు చేస్తారు? వారైతే సర్వము తెలిసినవారు. మనుష్య సృష్టికి బీజరూపులు, జ్ఞానసాగరులు. మనుష్య సృష్టి ఆది మధ్యాంతాలు మరియు ముఖ్య పాత్రధారుల గురించి నాకు తెలుసని అంటున్నారు. పోతే రచన అయితే అంతులేనిది. సర్వము తెలిసిన వారనే పదమైతే చాలా పాతది. నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు చదివిస్తున్నాను. పోతే మీరు ఏమేమి చేస్తారో అది రోజంతా కూర్చొని చూడను కదా. నేను సహజ రాజయోగము మరియు జ్ఞానాన్ని నేర్పించేందుకు వస్తాను. పిల్లలైతే చాలామంది ఉన్నారు. నేను పిల్లల ముందు ప్రత్యక్షమై ఉన్నాను. వ్యవహారమంతా పిల్లలతోనే. నా పిల్లలయ్యే వారికే నేను తండ్రిని. ఎవరు స్వంత పిల్లలవుతారో, ఎవరు సవతి పిల్లలవుతారో నేను అర్థం చేసుకోగలను. ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసిస్తున్నారు. శ్రీమతానుసారము ప్రతి కర్మ చేయాలి. కళ్యాణకారులుగా అవ్వాలి. బృహస్పతి వారమును వృక్షపతి వారమని
పిల్లలైన మీకు తెలుసు. తాను వృక్షపతి మరియు శివుడు కూడా. ఉన్నది వారు ఒక్కరే. గురువారం రోజున స్కూల్లో కూర్చొని గురువును స్వీకరిస్తారు. ఉదాహరణకు ఈరోజు సోమనాథుని రోజు అనగా సోమవారము. శివబాబా సోమరసాన్ని తాపిస్తారు. వారి పేరే శివుడు, కానీ వారు చదివిస్తున్నందున సోమనాథుడని అనేశారు. సోమనాథుని రుద్రుడని కూడా అంటారు. రుద్రజ్ఞాన యజ్ఞమును రచించారంటే జ్ఞానాన్ని వినిపిస్తారని అర్థం. వారికి అనేక పేర్లను పెట్టేశారు కనుక వాటి అర్థము తెలియజేయబడుతుంది. ప్రారంభం నుండి ఈ ఒక్క యజ్ఞమే నడుస్తూ ఉంది. పూర్తి పురాతన సృష్టి సామగ్రి అంతా ఈ యజ్ఞములో స్వాహా అవుతుందని ఎవ్వరికీ తెలీదు. మొత్తం మనుషులెవరైతే ఉన్నారో తత్వాల సహితంగా మిగిలినవేవైతే ఉన్నాయో అన్నీ పరివర్తన అవ్వనున్నాయి. ఇది కూడా పిల్లలు చూస్తారు. చూసేవారు గొప్ప మహావీరులుగా ఉండాలి. ఏం జరిగినా మర్చిపోరాదు. మనుషులైతే త్రాహి త్రాహి అంటూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. మొట్టమొదట ఎవరికైనా ఇలా తెలిపించాలి. కొద్దిగా ఆలోచించండి. సత్యయుగంలో ఒకే భారతదేశం ఉండేది. అందులో మనుషులు చాలా కొద్ది మంది మాత్రమే ఉండేవారు. ఒకే ధర్మం ఉండేది. కానీ ఇప్పుడు కలియుగ అంత్యములో ఎన్ని ధర్మాలున్నాయి? ఇవి ఎంతవరకు కొనసాగుతాయి? కలియుగము తర్వాత సత్యయుగము తప్పకుండా వస్తుంది. ఇప్పుడు సత్యయుగ స్థాపన ఎవరు చేస్తారు? రచయిత అయితే ఆ తండ్రి ఒక్కరే. సత్యయుగ స్థాపన మరియు కలియుగ వినాశనం జరుగుతుంది. ఈ వినాశనం ఎదురుగా నిలిచి ఉంది. ఇప్పుడు మీకు తండ్రి ద్వారా భూత వర్తమాన భవిష్యత్తుల జ్ఞానము లభించింది. ఈ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండాలి. తండ్రి మరియు తండ్రి రచనలనైతే స్మృతి చేయాలి. ఇది ఎంత సహజమైన విషయము. పాట నీవు ప్రేమ సాగరుడవు. చిత్రాలలో జ్ఞానసాగరులు ఆనందసాగరులని రాస్తారు. అందులో ప్రేమసాగరుడనే పదము తప్పకుండా ఉండాలి. తండ్రి మహిమ పూర్తిగా భిన్నమైనది. సర్వవ్యాపి అని చెప్పి మహిమనంతా సమాప్తం చేస్తారు. కావున ప్రేమసాగరుడనే పదము తప్పకుండా రాయాలి. ఇది అనంతమైన తల్లిదండ్రుల ప్రేమ. అందుకే మీ కృపతో అపారమైన సుఖాలు ప్రాప్తిస్తాయని గానము చేస్తారు. కానీ వారికి అర్థము తెలీదు. మీరు నన్ను తెలుసుకుంటే సర్వము తెలుసుకుంటారని తండ్రి చెప్తున్నారు. నేనే సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని తెలిపిస్తాను. ఒక్క జన్మ విషయం కాదు. పూర్తి సృష్టి భూత వర్తమాన భవిష్యత్తులు తెలిసినవాడిని. మరి ఎంతగా బుద్ధిలో కూర్చోవాలి? ఎవరైతే ఆత్మాభిమానులుగా అవ్వరో వారికి ధారణ కూడా జరగదు. పూర్తి కల్పమంతా దేహాభిమానమే కొనసాగింది. సత్యయుగంలో కూడా పరమాత్మ జ్ఞానం ఉండదు. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తారు. పరమాత్మ జ్ఞానాన్ని మర్చిపోతారు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరము తీసుకుంటుందని అర్థం చేసుకుంటారు. కానీ అక్కడ దుఃఖమనే మాటే ఉండదు. జ్ఞానసాగరులు ప్రేమసాగరులు ఇది తండ్రి మహిమ. మన్మనాభవ మధ్యాజీభవ ఈ ఒక్క బిందువు లభించడం ద్వారా మనము విషయసాగరమును దాటి క్షీరసాగరంలోకి వెళ్ళిపోతాము.
స్వర్గంలో పాలు నేతి నదులు ప్రవహిస్తాయని అంటారు కదా. ఇదంతా మహిమ మాత్రమే, అంతేకాని పాలు నెయ్యి నదులు ఉండవు. వర్షాలతో నీరు వెలువడుతుంది, నెయ్యి ఎక్కడి నుండి వస్తుంది? ఇది కేవలం మహిమయే. స్వర్గమని దేనినంటారో మీకు తెలుసు. భలే, అజ్మీర్లో మాడలుంది, కానీ అర్థము తెలీదు. మీరు ఎవ్వరికి అర్థం చేయించినా వెంటనే అర్థం చేసుకుంటారు. ఎలాగైతే తండ్రికి ఆది మధ్యాంతాల జ్ఞానము ఉందో అలా పిల్లలైన మీ బుద్ధిలో కూడా తిరుగుతూ ఉండాలి. తండ్రి పరిచయమునివ్వాలి, ఖచ్చితమైన మహిమ వినిపించాలి. వారి మహిమ అపారమైనది. అందరూ ఒకే సమానంగా ఉండరు. ప్రతి ఒక్కరికి వారి వారి పాత్ర లభించి ఉంది. దివ్య దృష్టిలో బాబా చూపించినదంతా మీరు పోను పోను వాస్తవిక రూపంలో చూస్తారు. స్థాపన మరియు వినాశనాల సాక్షాత్కారమును చేయిస్తూ ఉంటారు. అర్జునునికి కూడా దివ్యదృష్టి ద్వారా సాక్షాత్కారం చేయించారు. తర్వాత అదంతా ప్రత్యక్షంగా చూశారు. మీరు కూడా ఈ కళ్ళతో వినాశనాన్ని చూస్తారు. వైకుంఠాన్ని కూడా సాక్షాత్కారం చేసుకున్నారు. అవి వాస్తవమైనప్పుడు సాక్షాత్కారాలు సమాప్తమైపోతాయి. ఎంత మంచి మంచి విషయాలను బాబా అర్థం చేయిస్తారు. వీటిని పిల్లలు ఇతరులకు అర్థం చేయించాలి. సోదరీ సోదరులారా, మీరు వచ్చి ఇటువంటి తండ్రి నుండి జ్ఞానయోగాల ద్వారా వారసత్వం తీసుకోండని అందరికీ అర్థం చేయించాలి. బాబా ఆహ్వాన పత్రాన్ని సరిదిద్దుతున్నారు. కింద ఈ కార్యము కొరకు తనువు, మనసు, ధనముల ద్వారా ఈశ్వరీయ సేవకు అంకితమై ఉన్నామని సంతకం చేస్తారు. పోను పోను ఎంతో మహిమ వెలువడుతుంది. ఎవరైతే వారసత్వము తీసుకున్నారో వారు తప్పకుండా రావాల్సిందే, కష్టపడాలి. ఖుషీ పాదరస మట్టము పెరుగుతూ పెరుగుతూ స్థిరమైన స్థితి తయారవుతుంది. తర్వాత పదే పదే వాడిపోరు. తుఫానులైతే చాలా వస్తాయి, వాటిని దాటుకోవాలి. శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి, వ్యవహారము కూడా చేయండి. సర్వీసుకు రుజువు చూపనంత వరకు తండ్రి ఈ సర్వీసులోకి తీసుకోరు. మంచిది. मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। धारण కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. శ్రీమతముపై పూర్తిగా గమనముంచి తమ కళ్యాణాన్ని, ఇతరుల కళ్యాణాన్ని చేయాలి. అందరితో సత్యమైన యాత్రను చేయించాలి. దయాహృదయులుగా అవ్వాలి. 2వ పాయింట్. తండ్రి ఇచ్చే ప్రతి ఆజ్ఞను పాటించాలి. స్మృతి లేక సేవా చార్టును తప్పకుండా ఉంచాలి. స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. వరదానము. సత్యమైన హృదయంతో సాహెబ్ను రాజీ చేసుకునే రాజయుక్త, యుక్తియుక్త, యోగయుక్త భవ. వివరణ. బాబ్దాదా యొక్క టైటిల్ దిల్వాలా, దిలారాముడు. ఎవరైతే సత్యమైన దిల్వాలే పిల్లలున్నారో, హృదయం గల పిల్లలున్నారో వారిపై సాహెబ్ బాబా రాజీ అవుతారు. హృదయపూర్వకంగా తండ్రిని స్మృతి చేయువారు సహజంగానే బిందు రూపంగా అవ్వగలరు. వారు తండ్రి యొక్క విశేషమైన ఆశీర్వాదాలకు పాత్రులుగా అవుతారు.
సత్యతాశక్తి ద్వారా సమయ ప్రమాణం వారి బుద్ధి యుక్తియుక్తంగా యథార్థమైన కార్యాన్ని స్వతహాగానే చేస్తుంది. భగవంతుణ్ణి రాజీ చేసుకున్నారు కనుక ప్రతి సంకల్పం, మాట మరియు కర్మ యథార్థంగా ఉంటాయి. వారు రాజయుక్తంగా, యుక్తియుక్తంగా, యోగయుక్తంగా అవుతారు. స్లోగన్: తండ్రి ప్రేమలో సదా లీనమై ఉంటే అనేక ప్రకారాల దుఃఖము మరియు మోసాల నుండి రక్షింపబడతారు. ఓం శాంతి.